महोदय लॉट निरीक्षण के लिए हाजिर है। राष्ट्र सिंदूर सलामी यस। हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। लॉट कंधे चेस लॉट बाजू चेस लॉट इस तरफ। మనకు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు అదేవిధంగా తహసీల్దారు మొత్తం స్టాఫ్ అందరూ ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇక్కడ హాజరు కావడం జరిగింది. 1950వ సంవత్సరంలో జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చిన రోజు నుంచి మనం లెక్కిస్తే ఇప్పుడు 2026లో 77వ సంవత్సరము 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. మనం కేవలము వేడుకలను జరుపుకోవడమే కాకుండా రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని మనకు పరిపాలనలో నింపుకొని అదేవిధంగా అందులో తెలియజేసినటువంటి ప్రాథమిక హక్కులు విధులు అదేవిధంగా మనకున్నే బాధ్యతలు ప్రభుత్వ అధికారిగా మనం చేయాల్సిన విధులను కూడా సక్రమంగా నిర్వహించాలని అదేవిధంగా ఇప్పుడు మనకు గౌరవ రాష్ట్రపతి గారు నిన్న ఇచ్చిన మెసేజ్లు అయితేనేమి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా మనకు భారత న్యాయ శిక్షా సంహిత అని చెప్పేసి 2023 కింద కొత్తగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను అమలు చేయడం ఇప్పుడు ఇటీవల పరిస్థితులకు అనుగుణంగా మార్చి మనకు కొత్త బిల్లును తీసుకొని రావడం జరిగింది. అది జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. దాంట్లో ఉన్నే వాటిని కూడా మనము అంశాలను పూర్తిగా అవగాహన చేసుకొని ప్రజలకు చట్టం పరంగా మనం ఏం చేయగలమో వాటిని అన్నిటి ద్వారా ప్రభుత్వ పథకాలను అందిస్తూ కొంచెం చేరువైతూ ప్రజలతో మర్యాదపూర్వకంగా మసలుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన సేవలను త్వరితగతిన అందించి రెవెన్యూ శాఖ పరువు ప్రతిష్టలు అయితేనేమి అదేవిధంగా మనము మిగతా శాఖలతో పోలీసు వారితో మిగతా శాఖలతో కూడా అందరితో కోఆర్డినేట్ చేసుకొని మనం సమాజంలో ముఖ్య పాత్ర వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా సందేశం ఇస్తూ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.